హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డెవిల్ ఇన్ ది లేక్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే మన కంట్రీలో కాదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా ఆన్లైన్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో ఒక ముసలావిడ ఉంటుంది. మామూలుగా యాక్టింగ్ చేయలేదు ఆవిడ. సినిమాలో ఆవిడ కనిపిస్తేనే భయం వేస్తుంది. ఆ రేంజ్ లో యాక్టింగ్ చేసింది ఆవిడ. సినిమా చాలా బాగుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంటి ఫ్లోర్ మీద బాగా వాటర్ పడిపోయి ఉంటాయి. దాంతో ఆ ఇంట్లో పనిచేసే ఆవిడ తుడుస్తూ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి తుడుస్తూ భగవంతుడికి వేడుకుంటుంది, నేను చేసిన తప్పు, దయచేసి నన్ను కాపాడని చెప్పేసి. అది కూడా భయంగా తుడుస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి ఆ అమ్మాయికి ఎదురుగా ఎవరో ఒక పాప వస్తుంది. ఆ పాప పరిగెత్తుకుంటూ వస్తుంది. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి ఆ ఇంట్లోంచి భయంతో పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది. బేసికల్ గా ఇల్లు ఒక ఫారెస్ట్ లో ఉందన్నమాట. ఆ ఇంట్లోంచి పారిపోతున్నప్పుడు పక్కనే ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ దగ్గరికి వెళ్లే లోపు ఈ పని అమ్మాయి మాయమైపోతుంది. కట్ చేస్తే మరోవైపు బస్సులో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ బస్సులో ఒక పెద్ద బ్యాగ్ తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక ఏజెంట్ హీరోయిన్ కి ఫోన్ చేసి, చూడమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఒరిజినల్ పేరు మాత్రం అస్సలు యూజ్ చేయమాకు, వేరే పేరు చెప్పని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఎక్కడికి వెళ్తుందంటే, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పని ఆవిడ పారిపోయింది కదా భయంతో, ఆ ఇంట్లోకి పనికి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ కి బాగా డబ్బులు అవసరం. అంతేకాకుండా హీరోయిన్ తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇంట్లో చాలా విలువైన ఒక డైమండ్ రింగ్ ఉందని చెప్పేసి హీరోయిన్ తెలుస్తుంది. కాకపోతే ఆ విషయం ఆ కుటుంబ సభ్యులకు తెలియదు. అందుకని ఆ ఇంట్లో పనికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ రింగ్ ను వెతుక్కొని తీసుకొని బయట అమ్మేసుకొని చక్కగా లైఫ్ లో సెటిల్ అయిపోదాం అని చెప్పేసి మన హీరోయిన్ పెద్ద ప్లాన్ తో అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత బస్ దిగి చూస్తే చెరువు దగ్గర చాలా మంది జనం ఉంటారు. ఏంటని చెప్పేసి హీరోయిన్ అక్కడికి వెళ్ళి అడిగితే, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది, అందుకని బయటికి తీస్తున్నాం అని చెప్పి అంటారు. బేసికల్ గా ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో భయంతో ఇంట్లోంచి పారిపోయింది కదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెరువులో పడి చనిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఆయన ఏమంటాడంటే, చూడండి అమ్మా, ఎక్కడి నుంచో పని చేద్దాం అని చెప్పి ఇక్కడికి వస్తారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిక్కుల్లో పడి ఇలా అయిపోతారు. ఇంతకు నువ్వెవరమ్మా అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంతో, హీరోయిన్ మాత్రం సైలెంట్ గా అక్కడ నుంచి ఆమె పని చేయాల్సిన ఇంటికి వస్తుంది అనమాట. ఆ బ్యాగ్ బాగా బరువు ఉండటంతో, అంటే పెద్ద సూట్ కేసు గా దాన్ని మోసుకుంటూ తిరిగి ఆ ఇంటికి గేట్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత బెల్లి కొడుతుంది. బెల్లి కొట్టిన వెంటనే అక్కడ ఒక లేడీ వచ్చేసి హీరోయిన్ తీసుకెళ్తుంది. నువ్వేనా ఏజెంట్ పంపించిందని చెప్పడంతో హీరోయిన్ కూడా అవును మేడం అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ లేడీ హీరోని లోపల తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ముసలావిని చూపిస్తుంది. ఆవిడ చూడటానికి కొంచెం భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క గది చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా, నీకు ఎవరైనా పిల్లలు ఉన్నారమ్మా అని చెప్పి అడిగితే, లేరండి నేను సింగిల్ అని చెప్పడంతో, ఏం లేదమ్మా, అప్పుడప్పుడు ఇక్కడికి పిల్లలు వచ్చినా సరే ఆ ముసలాడి దెబ్బకు తట్టుకోలేము, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఆవిడకి మానసిక వ్యాధి ఉందమ్మా, సాయంత్రం అయితే చాలు ఇల్లు మొత్తం తిరిగేస్తూ ఉంటుంది. అందుకనే ఆవిడ రూమ్ కి బాగా లాకుల సిస్టమ్ పెట్టాము, సాయంత్రం పడుకునే ముందు మొత్తం లాకులేసి పడుకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. సో ఈ మాటల్లో హీరోయిన్ కి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ ఇంట్లో డైమండ్ రింగ్ ఉన్న సంగతి ఆ ముసలావిడ వాళ్ళ రిలేటివ్ అయిన ఆవిడకి తెలియదు అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే మేడం అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, హీరోయిన్ లగేజ్ బ్యాగ్ కూడా తెచ్చుకుంది కదా, అందులో తన కూతురుని తీసుకొచ్చుకుంది. బేసికల్ గా హీరోయిన్ కి పెళ్ళై ఒక పాప కూడా ఉంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే తనని వదిలేసి వెళ్ళిపోయాడు. తన కూతుర్ని పెంచి పోషించడానికి తన దగ్గర డబ్బులు లేక ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ తన కూతురుతో ఏముంటుందంటే, చూడమ్మా, నువ్వు గనక ఈ ఇంట్లో ఉన్న ముసలావిడికి కనిపించావనుకో, ఆవిడ ఇంట్లోంచి పంపించేస్తుంది. బేసికల్ గా ఆవిడకి పిల్లలంటే నచ్చరంట, కాబట్టి దయచేసి నువ్వు ఆవిడకి కనిపించకుండా ఉండమ్మా, అలాగుంటేనే మన ఇద్దరికి డబ్బులు వస్తాయి, మన ఇద్దరం హ్యాపీగా ఉండగలం అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా తల ఊపుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళి ఆ ముసలావిడికి పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆవిడ కాళ్ళు కడుగుతూ ఉంటుంది. అలా కడిగేటప్పుడు హీరోయిన్ ఆ ముసలావిడితో ఏముంటుందంటే, చూడండి, మీ ఇంట్లో బాగా కాస్ట్లీ వస్తువులు ఎక్కడ దాచిపెడతారో కొంచెం చెప్తారా, ఎందుకంటే నా దగ్గర కొంచెం కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి, కాబట్టి మీరు వాటిని అక్కడ దాచిపెడతారని చెప్పి అంటంతో ఆ ముసలావిడ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ముసలావిడ ఇల్లు మొత్తం తిరిగేస్తూ పరిగెడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కే భయం వేసి ఆగండి అని చెప్పేసి ఆవిడ వెనకాల పడుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరోయిన్ వెనకాల వాళ్ళ కూతురు కూడా పరిగెడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు వెళ్ళి దాక్కో, ఆ ముసలావిడ చూస్తే భయపడుతుంది, బయట కంప్లైంట్ ఇస్తుంది, మన ఉద్యోగం పోతుందని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి పక్క వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ముసలావిడ ఏం చేస్తుందంటే, ఒక గది దగ్గరికి వెళ్ళి చేయి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటండి ఈ ఇల్లు క్లీన్ చేయాలని చెప్పి అంటంతో ఆవిడ కూడా తలొప్పుతుంది. అంతే కదా, మీరు కంగారు పడకండి అని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్తుంది. కాకపోతే హీరోయిన్ ఏమనుకుంటుందంటే, నేను అడిగింది కదా ఈ ఇంట్లో వాల్యుబుల్ సామాన్లు దాచిపెట్టే ప్లేస్ ఎక్కడ ఉందని చెప్పి అడిగింది కదా, అదేమో ఇదని చెప్పేసి మెల్లగా వెతకడం ప్రారంభిస్తుంది. కాకపోతే పక్కన ఒక డబ్బా కనిపిస్తుంది. ఆ డబ్బా మీద సుయాంగ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అదే సమయంలో కటన్ లైట్ గా ఊగుతుంటుంది అనమాట. ఏంటిదని చెప్పేసి కటన్ తీసి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ కూతురు ఉంటుంది. కాకపోతే ఏదో బొమ్మ వేసుకుంటూ ఉంటుంది. నువ్వు కొంచెం పక్కెళ్ళామా అని చెప్పేసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. అందులో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఉంటాయి. అదే సమయంలో హీరోయిన్ ఒక విషయం నోట్
చేస్తుంది. అదేంటంటే తన కూతురు ఒక బొమ్మ వేసింది కదా, ఆ బొమ్మలో ఒక దెయ్యం ఉంటుంది. అంతేకాకుండా విండోలో చూస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఆ బొమ్మ ఉంటుంది, కాకపోతే విండోలో దెయ్యం కనిపించదు అనమాట. హీరోయిన్కి భయం వేస్తుంది, ఇదేంటి ఇలాంటి బొమ్మ వేసిందని చెప్పేసి. చూస్తే మళ్ళీ తన కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటుంది అనమాట. నువ్వు ఆగువే అని చెప్పేసి హీరోయిన్ తన కూతురు వెనకాల పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. ఆ ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ కి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, ముసలావిడ రిలేటివ్ ఉంది కదా ఒక ఆవిడ హీరోయిన్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏంటమ్మా అంతా ఓకేనా, బాగా చేసుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఏమో భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ కూతురు ఎక్కడ ఆ ముసలావిడ కనిపిస్తుందో ఆవిడ గోళగోళ చేస్తుందని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా ఆవిడతో మాట్లాడుతుంటుంది అనమాట, ముసలావిడ రిలేటివ్ తో. అలా మాట్లాడేటప్పుడు అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ కూతురు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ చెరువు వైపు వెళ్ళిపోతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. ఇటు పక్క హీరోయిన్ కి ఏమో ఫోన్ కట్ చేయడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఫోన్ కట్ చేస్తే ఏంటి నా మాట వినకుండా ఫోన్ కట్ చేసావని చెప్పేసి ఆవిడ ఉద్యోగం నుంచి తీసేస్తుందని చెప్పేసి హీరోయిన్ ఫోన్ కట్ చేయకుండా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమో చెరువు వైపు పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత ఆ ముసలావిడ రిలేటివ్ ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ చెరువులో బుడగలు వస్తూ ఉంటాయి అనమాట. హీరోయిన్ కి భయం వేస్తుంది, ఎక్కడ తన కూతురు లోపల మునిగిపోయిందని చెప్పేసి. చూస్తే పక్కన తను నుంచొని ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏముంటుందంటే ఇలాంటి పనులు ఎప్పుడు చేయమాకమా అని చెప్పేసి తనని ఇంటికి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ ఆ ముసలావిని ఒక గదిలో పెట్టి తాళం వేస్తే నా కూతురుకు ప్రశాంతంగా స్నానం చేయించవచ్చు అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ముసలావిని ఒక గదిలో పెట్టి తాళం వేసేస్తుంది. ఆ తర్వాత తన కూతురికి స్నానం చేపిద్దాం అని చెప్పేసి వాష్రూమ్ లో తీసుకెళ్లి చూస్తే కింద సింక్ ఉంటుంది కదా, అందులో ఎంటికలు ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు స్నానం చేసిన ఎంటికలు ఉంటాయి అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అదేంటి ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతూ ఉంటుంది. కరెక్ట్ గా తన కూతురికి స్నానం చేపిద్దాం అనుకునే సమయానికి బయట ఎవరో డోర్ కొడతారనమాట మెయిన్ గేట్ దగ్గర. దాంతో హీరోయిన్ కూడా తన కూతురు చెప్తుంది, నువ్వు ఎక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళి మాకు ఎవరో బెల్లి కొట్టే నేను వస్తానని చెప్పేసి తాను అక్కడ నుంచి బయటికి వెళ్ళి చూస్తే మెయిన్ గేట్ దగ్గర ఒక పాప ఉంటుంది. ఆ పాప హీరోయిన్ తో ఏమంటుందంటే మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది కదా, నేను తనతో ఆడుకోవాలి, బయటికి రమ్మని చెప్పి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడమ్మా ఈ ఇంట్లో నేను ముసలావిడ తప్ప ఎవరు లేవమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపోవని చెప్పేసి హీరోయిన్ లోపలికి వచ్చి తలుపేసుకుంటుంది. మరోవైపు హీరోయిన్ వల్ల కూతురుని చూపిస్తారు. తానేంటంటే బాత్రూమ్ ఉంది కదా ఆల్రెడీ స్నానం చేయాలని చెప్పేసి మెల్లగా నీళ్ళలో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తలుపేసింది కదా ఆ పాపను వెళ్ళిపోమని, కానీ ఆ అమ్మాయి మాత్రం బయట నుండి లెక్క పెడుతూ ఉంటుంది. ఏంటమ్మా లెక్క పెడతావు అని చెప్పి అడిగితే ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆ ముసలావిడ నువ్వు తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి, యాక్చువల్లీ ఈ ఇంట్లో 5 ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఈ అమ్మాయి ఇంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఇంట్లో తన కూతురు అడిచిన శబ్దం వినపడుతుంది అనమాట. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూస్తే తన కూతురు బాత్రూమ్ లో ఉండదు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది, ఎక్కడ ఆ ముసలి చూసిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ముసలావిడ గదిలో ఉంటుంది. అంతేకాకుండా ఆవిడ బయటికి రాకుండా తాళం వేసింది కదా హీరోయిన్, ఆ డోర్ కింద చేపెట్టి డోర్ ఓపెన్ చేయాలని చూసింది. అందుకని ఆవిడ చేతికి బాగా రక్తం వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ తలుపు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆ ముసలావిడ హీరోయిన్ తిడుతుంది, నువ్వు వేస్ట్, అసలు నీకు పనే చేత కదని చెప్పేసి హీరోయిన్ నెడుతుంది. దాంతో హీరోయిన్ మైకంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కొంత సమయం తర్వాత లేచి చూస్తే ఆ ఇంట్లో ఏదో సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏంటి సాంగ్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఒక గదిలోకి వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక చిన్న పాప పారిపోతుంది అనమాట. హీరోయిన్ కి భయం వేస్తుంది, ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి. అలా ఇంకొంచెం ముందుకెళ్లి చూస్తే ఆ ముసలావిడ హీరోయిన్ కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జోలపాట పాడుతుంది అనమాట. అది చూసిన హీరోయిన్ కి భయం వేస్తుంది, నా కూతురు నాకు ఇచ్చే అని చెప్పేసి అంటంతో ఆ ముసలావిడ ఏమంటుందంటే నీ కూతురా, నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక్కదాని వచ్చావు కదా, నీకు అసలు పిల్లలు ఎవరు లేరని చెప్పావు కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నా కూతురు నాకు ఇచ్చే అని చెప్పేసి అంటుంది. కానీ ఆ ముసలావిడ మాత్రం చైనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. మీరేంటండి ఎలా మాట్లాడుతున్నారు, మీరు కొరియన్ కాదని చెప్పి అంటంతో ఆ ముసలావిడ మాత్రం ఈ అమ్మాయి నా కూతురు నీ కూతురు కాదని చెప్పి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే అండి మీ కూతురు అంటే అన్నారు కానీ ఓ పని చేయండి, మీ రిలేటివ్ ఒక ఆవిడ ఉంది కదా ఆవిడ వచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మాయిని బయటకు కనిపించకుండా చూసుకోండి, అంతేకాకుండా మీరు కూడా ఆవిడకి చెప్పకండి అని చెప్పి అంటంతో ఆ ముసలావిడ సరే అని చెప్పేసి హీరోయిన్ కూతురుతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కూతురు కూడా ఆ ముసలావిడతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది, తనతో ఆడుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ముసలావిడ ఏం చేసిందంటే హీరోయిన్ కూతురు మెల్లో తాళంతో తయారు చేసిన ఒక దండేసింది అనమాట. ఆ తాళం చూసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, కొంపదీసిది సీక్రెట్ లాకర్ తాళం అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే మీ ఇద్దరు ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ వదిలేసి ఇల్లు మొత్తం ఆ డైమండ్ రింగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అందులోనూ తన కూతురు మెల్లో ఆ ముసలావిడ వేసింది కదా ఒక తాళం, ఆ తాళం తీసుకుని ఈ తాళం ఎక్కడైనా సెట్ అవుతుందని చెప్పేసి ప్రాపర్ గా వెతుకుతూ ఉంటుంది. కాకపోతే ఏమీ దొరకదు కానీ కొన్ని పేపర్స్ దొరుకుతాయి, అందులో కొన్ని భయంకరమైన మంత్రాలు రాసి ఉంటాయి. మరోవైపు మన కథలో ఆ ముసలావిడ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు ఏం చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ పేపర్లు పక్కన పడేసి కబోర్డ్ లో వెతుకుతూ ఉంటుంది. అయినా సరే దానికి ఏమీ దొరకవు. మరోవైపు ఆ ముసలావిడ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్నప్పుడు ఆ ముసలావిడ ఏంటంటే ఒక చోట స్టక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. పాపం ఈ విషయం గమనించని హీరోయిన్ వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రూమ్ లో మంచం కింద దాక్కుంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి కబోర్డ్ దగ్గర చూస్తే అక్కడ ఒక బొమ్మ
బొమ్మ ఉంటుంది అనమాట. ఆ బొమ్మను తీసుకుందాం చెప్పి వెళ్తున్నప్పుడు సడన్ గా వెనకాల ఏదో దయ్యంలా లెగుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ దయ్యం దగ్గరకు వచ్చేటప్పుడు పెద్దగా అరిచి తాను స్పృహ తప్పి అక్కడే కింద పడిపోతుంది. ఇది విన్న తర్వాత హీరోయిన్ ఆ ముసలాడు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత లేపుతారు. ఆ అమ్మాయి కూడా లేస్తుంది. కాకపోతే హీరోయిన్ కూతురు హీరోయిన్ దగ్గరికి వెళ్లకుండా ఆ ముసలాడి దగ్గరికి వెళ్తుంది. దాంతో హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి నన్నే మర్చిపోయావు నువ్వు అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన కూతురుని బదలాడుతుంది. నువ్వు వెళ్ళి దాక్కోమా అని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు ఆదివారం అనమాట. ఆదివారం అంటే ఆ ముసలావిడ వాళ్ళ రిలేటివ్ వస్తుంది. వచ్చి ఇల్లు మొత్తం చెక్ చేస్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళ కూతురు మాత్రం అస్సలు మాట విందు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సరే ఓ పని చేద్దాము, మనం హైడ్ అండ్ సీక్ ఆడదాము, కానీ నేనుగా చెప్పేంత వరకు నువ్వు బయటకు రావద్దు, నేను ఓడిపోయానని చెప్పేంత వరకు అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి వెళ్ళి దాక్కుంటుంది. కొంత సమయానికి ఆ ముసలావిడ వాళ్ళ రిలేటివ్ ఆవిడ బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత బయట ఎవరితో మాట్లాడుతుంది, పక్కింటి ఆవిడతో. ఏమంటుందంటే పక్కింటి ఆవిడ, చూడండి మీరు ఇంట్లో చేయాల్సిన కార్యక్రమం సరిగా చేయలేదు, చాలా డేంజర్ అని చెప్పంటంతో ఆవిడ ఏమంటుందంటే మాకు అలాంటి పట్టింపులు లేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పంటంతో ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ప్రాణాలతో బతికొండాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపో, వీలైతే ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పంటంతో హీరోయిన్ కి అర్థం కాదు. సరే ఆవిడతో మనకెందుకని చెప్పేసి హీరోయిన్ ఆ ముసలావిడ వాళ్ళ రిలేటివ్ ఆవిడతో లోపలికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆవిడ ముసలావిడతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి క్యాజువల్ గా అక్కడ ఉంటుంది. కాకపోతే సడన్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు వెనక వస్తుంది అనమాట వేరే గదిలో. తాను వెళ్ళిపో దాక్కో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ఆ లేడీ వచ్చి ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి ఏంటని చెప్పి అంటంతో ఏముందండి చైనీస్ భాషలో మాట్లాడుతుందని చెప్పి అంటంతో ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది. అదే సమయానికి ముసలావిడ అక్కడికి వచ్చేసి హీరోయిన్ మెల్లో దండ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ముసలావిడ తన కూతురికి ఇచ్చింది కదా దండ. ఆ దండ హీరోయిన్ మెల్లో వేసుకోవడం వల్ల ఆ ముసలావిడ ఏమంటుందంటే ఈ చైన్ నా కూతురు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం నాదే అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ముసలావిడ నా కూతురు పిలుస్తుందని చెప్పేసి తాను పైకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆ ముసలావిడ వాళ్ళ రిలేటివ్ ఆవిడ ఏమంటుందంటే ఏంటమ్మా ఈ గోల్ అని చెప్పి అంటంతో లేదండి ఈ చైన్ నాదే, అంతేకాకుండా మీరే చెప్పారు కదా ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు అని చెప్పేసి అలాంటి మాటలు పట్టించుకోమాకండి అని చెప్పి అంటంతో ఆవిడ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఆవిడ ఏమంటుందంటే నువ్వేదో చైనీస్ భాషలో మాట్లాడింది ఆవిడని చెప్పి అన్నావు కదా, ఈసారి మాత్రం మాట్లాడితే అవి కొంచెం రికార్డ్ చేసి పెట్టు, ఎందుకంటే మనకు కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో కూడా అమ్మాయి ఇవిడ వెళ్ళిపోయిందని చెప్పేసి హీరోయిన్ తన కూతురుని పిలుస్తుంది. అలా పిలవడం వల్ల తన కూతురు పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తన కూతురుతో ఏమంటుందంటే చూడమ్మా నేను చెప్పినట్టు కనుక నువ్వు చేయలేదనుకో ఆ ముసలాడు వల్ల రిలేటివ్ ఆవిడకి మన ఇద్దరు ఉన్న సంగతి తెలిసిపోతుంది. ఆ తర్వాత మనల్ని పని నుంచి తీసేస్తారు, దాంతో మళ్ళీ మనం ఇబ్బందులు పడతాం, జాగ్రత్త అమ్మా అని చెప్పంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఇల్లు మొత్తం ఆ డైమండ్ రింగ్ కోసం వెతుకుతూ ఉంటుంది అనమాట. అలా వెతికే ప్రాసెస్ లో ఒక బుక్ దొరుకుతుంది. అందులో భయంకరమైన బొమ్మలు ఉంటాయి. కాకపోతే ఆ రింగ్ మాత్రం అసలు దొరకదు. ఈ గ్యాప్ లో హీరోయిన్ కి తన కూతురు ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ డౌట్ వస్తుంది. తన కూతురుని వెతుక్కుంటూ వెళ్లి చూస్తే ఆ ముసలాడితో కలిసి ఒక చనిపోయిన ఎలికి పొట్ట చీల్చి దాంట్లోంచి బయటకి తీసి హీరోయిన్ చేతిలో పెడుతుంది. దాంతో హీరోయిన్ కోపం వస్తుంది, నువ్వు చేసే పనులు ఏంటని చెప్పేసి. అప్పుడు ఆ ముసలావిడ వచ్చి ఏమంటుందంటే నీకు అసలు బుద్ధి ఉందా, పిల్లల్ని ట్రీట్ చేసేది ఎలాగా అని చెప్పేసి హీరోయిన్ తిడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ వచ్చి బెడ్ మీద పడుకుంటుంది ప్రశాంతంగా. అప్పుడు తను ఆలోచిస్తుంది ఆ పొట్టలోంచి తీసింది ఏంటి అని చెప్పి చూస్తే అది ఒక ముత్యం అనమాట. అప్పుడు హీరోయిన్ ఒక విషయం అర్థమవుతుంది, అంటే ఈ ఇంట్లో మొత్తానికి ఏదో ప్లేస్ లో ముత్యాలు ఆ డైమండ్ రింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఎలక తినటం వల్ల పైకి వచ్చిన తర్వాత చచ్చిపోయింది, దాని పొట్టలోంచి బయటకి తీసి ఇచ్చింది. ఇది జరిగింది, ఎలాగైనా సరే ఆ ప్లేస్ ని కనిపెట్టాలని చెప్పేసి హీరోయిన్ బలంగా నిర్ణయించుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ లెగిసి చూస్తే తన పక్కన తన కూతురు ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అని చెప్పేసి వీళ్ళు మొత్తం వెతుకుతున్నప్పుడు ఆ ముసలు ఆవిడ హీరోయిన్ కూతురికి ఏదో చెప్తూ ఉంటుంది అనమాట. ఏం మాట్లాడుతుంది ఇవిడ చైనీస్ భాషలో అని చెప్పేసి ఆ వాయిస్ ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఇంటి వెనకమాలకెళ్ళి కిటికీలోంచి చూసి రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ముసలావిడ ఏం చెప్తుందంటే ఇంతకు ముందు చేసిన తప్పు నేను మళ్ళీ చేయనమ్మా, నేను అసలు పోగొట్టుకోనని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కిటికీలోని మిర్రర్ మీద ఏదో రాసి ఉంటుంది, అది ఏంటని చెప్పేసి కొంచెం ఆవిరి పెట్టి చూస్తే అక్కడ తెలిసేది ఏంటంటే అమ్మ ఐ హేట్ యు అని చెప్పేసి రాసి ఉంటుంది. అదే సమయంలో ఈ ముసలావిడికి విండో దగ్గరకు వచ్చి హీరోయిన్ ని భయంకరంగా తిడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే నువ్వు తిడుతున్నావు అని చెప్పి నాకు అర్థం అవుతుంది, కానీ చైనీస్ భాష కావడం వల్ల నాకు పూర్తిగా అర్థం కావట్లేదు, కాబట్టి దయచేసి ఇక మీద నువ్వు నా కూతురు జోలికి రావద్దని చెప్పేసి హీరోయిన్ కోపంగా లోపలికి వచ్చేసి ఆ ముసలావిడికి నిద్ర మాత్రలేసి నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి డోర్ క్లోజ్ చేస్తుంది. హీరోయిన్ తన కూతురుని కూడా తిడుతుంది, దేనికైనా ఒక లిమిట్ ఉండాలి, నీకు తల్లి నేను ఆ ముసలావిడ అని చెప్పేసి తిట్టడంతో ఆ అమ్మాయి కూడా ఇంట్లో పారిపోతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఏదో తెలియక తిట్టాను, దయచేసి రామ్మ అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కూతురుని బతిలాడుతూ ఉంటుంది. అయినా సరే ఆ అమ్మాయి బయటికి రాదు. ఒకవేళ బయటికి వెళ్ళిందేమో అని చెప్పేసి హీరోయిన్ గేట్ తీసుకొని బయటికి వెళ్ళి చూస్తే ఒక చిన్న పాప ఉంది కదా ఆ ఇంటి దగ్గర ఆ అమ్మాయి కనిపిస్తుంది. కనిపించిన వెంటనే హీరోయిన్ అడుగుతుంది, నువ్వు అసలు ఇంటికి వెళ్ళవా, ఎప్పుడు చూసిన రోడ్ల మీద ఉంటావా అని చెప్పడంతో అప్పుడు ఆ పాప ఏమంటుందంటే ముందు నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపో, ప్రశాంతంగా ఉంటావు, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. దాంతో ఆమె చైనీస్ లాంగ్వేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పంటుంది. నీకు చైనీస్ లాంగ్వేజ్ కూడా వచ్చా అని చెప్పడంతో అప్పుడు ఆ అమ్మాయి అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్తుంది అనమాట. బేసికల్ గా ఇంట్లో ఒక ముసలావిడ ఉంటుంది కదా
ఆవిడకి ఒక కూతురు ఉండేది అనమాట. చాలా చిన్న వయసులోనే ఆ అమ్మాయి చనిపోయింది. సో అప్పటి నుంచి ఈ ముసలావిడ కనిపించిన ప్రతి ఒక్కరిని నా కూతురు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి నదిలో పడి చనిపోయింది, అందుకనే ఈ ఇంటి చుట్టూ చాలా పూజలు చేశారు, కానీ నువ్వేంట్రా అంటే ఎక్కడి నుంచో వచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటున్నావు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి కింద రాస్తుంది సుయాంగ్ అని చెప్పేసి. ఆ పేరు చూసిన వెంటనే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పేరు మీద ఒక బాక్స్ ఉంది కదా ఇంట్లో. దాంతో హడావుడిగా తను అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపల ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, ఒక బుక్ ఉంటుంది, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న ముసలావిడ ఒకప్పుడు ఒక భయంకరమైన కోటీశ్వరాలు అనమాట. ఎప్పుడైతే తన కూతురు చెరువులో పడి చనిపోయిందో అప్పటి నుంచి ఆవిడకి దరిద్రం పట్టుకొని ఉన్న ఆస్తులన్నీ పోయాయి. అంతేకాకుండా ఆ పేపర్ కట్టింగ్స్ లో డైమండ్ రింగ్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి హీరోయిన్ కి అర్థమైపోతుంది మొత్తానికి ఆ డైమండ్ రింగ్ ఈ ఇంట్లోనే ఉందని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనని ఇక్కడికి పనికి పంపించిన ఆ ఏజెంట్ కి ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. కాకపోతే మనోడికి ఏమో ఫోన్ కలవదనమాట. సిగ్నల్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళి ఫోన్ ట్రై చేస్తున్నప్పుడు ఆ పక్కనే ఉన్న చెరువులో ఒక ఇద్దరు ఏదో చేస్తూ ఉంటారు. లోపల ఉన్న కొన్ని మట్టి తీసుకొచ్చి బయట వేస్తూ ఉంటారు అనమాట. ఏం చేస్తున్నారండి మీరు అని చెప్పి అడిగితే ఈ చెరువులో కూడా ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని చేస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ లేడీని అడుగుతుంది. అవునండి ఇంట్లో ఒక ముసలావిడ ఉంది కదా, ఆవిడ గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పి అనడంతో ఆ లేడీ ఏముంటుందంటే చూడమ్మా ఆవిడ చాలా ఆత్మల్ని కంట్రోల్ చేసుకుంది, ఆవిడ చాలా డేంజర్, నువ్వు వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ ఏజెంట్ కి ఫోన్ ట్రై చేస్తుంది అనమాట. ఈసారి మాత్రం కలుస్తుంది. ఆయన ఏమంటాడంటే ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఏమైందమ్మా నీకు, ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు, ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే సార్ ఈ ఇంట్లో మొత్తానికి ఏదో ఒకటి జరుగుతుంది, కానీ అదేంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ డైమండ్ రింగ్ మాత్రం ఉంది సార్ అని చెప్పడంతో వెంటనే ఫోన్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఫోన్ చేద్దాం అనుకునే సమయానికి ఆ ముసలావిడ వాళ్ళ రిలేటివ్ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఫోన్ చేస్తుంది. ఎక్కడో నువ్వు అని చెప్పి అడిగితే ఇంటి బయట ఉన్నానమ్మా అని చెప్పి అనడంతో ఎప్పుడు చూసినా బయట ఉన్నానంటూ లోపలికి వెళ్ళని చెప్పి అనడంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ హీరోయిన్ తన కూతుర్ని వెతుకుతూ ఉంటుంది. ఈ సినిమా మొత్తం హీరోయిన్ తన కూతుర్ని వెతుక్కోవడం సరిపోతుంది. అలా వెతికే ప్రాసెస్ లో హీరోయిన్ వాళ్ళ కూతురు ఒక గదిలో ఉంటుంది. కాకపోతే హీరోయిన్ తన కూతురు దగ్గరికి వెళ్తాంటే తన కూతురు మాత్రం భయపడిపోతూ ఉంటుంది. ఎందుకు భయపడుతుందో ఇప్పుడు చూపిస్తారు. విండోలో ఏంటంటే ఒక దెయ్యం మెల్లగా పాక్కుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. అది చూసి తాను భయపడుతుంది. ఏముందమ్మా అక్కడ అని చెప్పి అంటున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ కూతురికి భయం వేసి పక్కన ఉన్న కబోర్డ్ లో దాక్కుంటుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా విండో దగ్గరకు వచ్చి ఏముందని చెప్పి చూస్తే దూరంగా ఉన్న చెరువులో ఒక శవం కనిపిస్తుంది. ఆ శవం ఎవరితో కాదు ఆ ముసలావుడు అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఏమైంది ముసలావుడికి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె ఎటువంటి చలనం లేకుండా నీళ్ళలో తేలాడుతూ ఉంటుంది. హీరోయిన్ వెంటనే సిపిఆర్ చేస్తూ ఉంటుంది ఈ ముసలావుడికి ఏమైంది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ముసలావుడు వాళ్ళ రిలేటివ్ ఉంది కదా, ఆవిడ కారులో వస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక వెంటనే ఆ ముసలావుడిని ఎత్తుకొని అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి బెడ్ మీద పడుకోబెడుతుంది. పడుకోబెట్టిన తర్వాత తన కూతుర్ని దాచిపెడదాం అని చెప్పేసి బయటకు వచ్చే లోపే ఆ ముసలావిడి వాళ్ళ రిలేటివ్ వస్తుందన్నమాట. వచ్చేసి మా ఆంటీ ఎక్కడని చెప్పి అనడంతో లోపల స్లీపింగ్ పిల్స్ ఇచ్చాను పడుకుందని చెప్పేసి ఉంటుంది. ఆవిడ కూడా వచ్చేసి ముసలావిడిని చెక్ చేస్తుంది. సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఆవిడ చెప్పే మాటలు ఏంటంటే ఫోన్ లో నీతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం టెన్షన్ గా మాట్లాడావు, నీ మీద నాకు డౌట్ వచ్చి అందుకే వచ్చాను, సరేలే ఎంత బాగుంది కదా అని చెప్పేసి ఆవిడ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మన కథలో హీరోయిన్ తన కూతురు కోసం మళ్ళీ వెతుకుతూ ఉంటుంది. ఎంత వెతికినా కనిపించదు అనమాట. నిజం చెప్పాలంటే రోజు రోజుకి హీరోయిన్ కి వాళ్ళ కూతురు దూరం అయిపోతూ ఉంటుంది. ఆ విషయం హీరోయిన్ కి బాగా అర్థం అవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ముసలావిడ వాళ్ళ రిలేటివ్ వెళ్ళిపోయింది అనుకుంటే ఆవిడ మాత్రం వెళ్లకుండా అదే ఇంట్లో ఉంటుంది. అది కూడా ఒక రూమ్ లో హీరోయిన్ వాళ్ళ కూతురు డ్రాయింగ్ గీసింది కదా, ఆ డ్రాయింగ్ చూస్తుంది. ఈ బొమ్మ ఎవరేసారు ఇక్కడ అని చెప్పడంతో హీరోయిన్ చేసేది ఏం లేక ఇక నిజం చెప్పేస్తుంది. చూడండి నాతో పాటు నా కూతురు కూడా వచ్చిందండి ఇంటికి, కాకపోతే ఇప్పుడు కనిపించట్లేదు, నాకు ఏదో భయంగా ఉంది, దయచేసి మీరే నాకు హెల్ప్ చేయాలని చెప్పడంతో అప్పుడు ఆవిడ ఏమంటుందంటే నీకైనా పిచ్చి పట్టిందా, ఆల్రెడీ నీకు చెప్పాను కదా పిల్లలు ఉంటే తీసుకురావద్దని చెప్పేసి, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు నా కూతురు అప్పు చెప్పండి, మీరు ఆ ముసలావుని ఎందుకు పెంచుతున్నారు కూడా నాకు అర్థం అవుతుంది, ఈ ఇంట్లో ఏదో చోట డబ్బు ముత్యాలు నగలు ఇవన్నీ ఉన్నాయి, అందుకే మీరు అలా చేస్తున్నారు, కాబట్టి నా కూతురుని వెతికి పెడితే అవి ఎక్కడున్నాయో నేను మీకు వెతికి పెడతా అని చెప్పడంతో ఆవిడేమంటుందంటే నీకేమైనా పిచ్చి పట్టింది అని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకే ప్రమాదం అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళమని చెప్పేసి నెట్టేస్తుంది. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ఉన్న కుండి తీసుకొని నా కూతురు లేకుండా నేను వెళ్ళనని చెప్పేసి ఆవిడ నెత్తి మీద కొడుతుంది. దాంతో ఆవిడ అక్కడే శృ తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన కూతురుని వెతుక్కునే ప్రాసెస్ లో కింద తడి కనిపిస్తుంది అనమాట. ఆ తడిని ఫాలో అవ్వకుంటూ వెళ్ళి చూస్తే తను మంచం దగ్గరికి వెళ్తుంది. ఆ మంచం ఎవరిదో కాదు ఆ ముసలావిడదే. అదే సమయంలో విండో దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. ఒకవేళ చెరువు దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెరువులో చూస్తే చెరువులో ఎవరైనా దూకుతూ ఒక వేవ్ లో వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. హీరోయిన్ కూడా డౌట్ వచ్చేసి తాను కూడా ఆ చెరువులో దూకేస్తుంది. దూకిన తర్వాత సడన్ గా చెరువులోంచి ఒక చెయ్యి వచ్చేసి హీరోయిన్ కాలు పట్టుకొని తనని నీళ్ళలోకి లాగేసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో వచ్చి హీరోయిన్ కాపాడతారు. కాపాడింది ఎవరో కాదు, ఆ ఊర్లో ఒక లేడీ ఉంది కదా, ఆవిడ హీరోయిన్ ని కాపాడుతుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నా
కూతురు కనిపించట్లేదని చెప్పి అనడంతో ఆవిడ ఏమంటుందంటే నువ్వు వచ్చేటప్పుడు ఒక్కదానివే కదా వచ్చిందని చెప్పి అనడంతో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. లేదండి సూట్ కేసులో పెట్టుకొచ్చానని చెప్పేసి. ఆ తర్వాత ఆవిడ ఏమంటుందంటే సరే నీకు విషయం చెప్తాను రా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఒక ఫోటో ఆల్బమ్ చూపిస్తుంది. అందులో ఒక చిన్న పిల్లాడి ఫోటో ఉంటుంది. ఆ పిల్లాడితో పాటు ఆ ముసలాడు ఫోటో ఉంటుంది అనమాట. అప్పుడు చెప్తుంది ఆవిడ ఈ పిల్లాడు ఎవడో కాదు నా కొడుకు. ఆ ముసలావిడ కూతురు ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు ఆవిడ నా కొడుకును కొంచెం ప్రేమగా చూసుకుంటూ ఉంది. సర్లే కూతురు చనిపోయింది కదా ఆ బాధలో ఉంది, నా కొడుకును బాగా చూసుకుంటుంది అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా కొడుకు మెడలో ఆ దండేసిందో అంటే తాళం ఉన్న దండేసిందో ఆ తర్వాత నా కొడుకు ఆ చెరువులో పడి చనిపోయాడు. అలా 9 మంది పిల్లలు చనిపోయారు. ఇంకా ముఖ్యంగా ఆవిడ దగ్గర పనిచేసిన లేడీ కూడా నీళ్ళలో దూకి చనిపోయింది. దయచేసి నా మాట విను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరోయిన్ కి మాత్రం నా కూతురు నాకు కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత కోపంగా అక్కడి నుంచి వచ్చేసి చెరువు దగ్గర వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో దూరంగా ఒక పాప ఉంటుంది. హీరోయిన్ తన కూతురు ఏమో అని చెప్పేసి ప్రేమగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి దగ్గర ఇప్పుడు ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటుంది కదా ఆ అమ్మాయి అనమాట. నా కూతురుని చూసావా, నా కూతురు బొమ్మ నీ దగ్గర ఎందుకుందని చెప్పడంతో ఆ అమ్మాయి ఆ బొమ్మను నీళ్ళలో విసిరేసి నీ కూతురు కూడా ఈ చెరువులో ఏదో ఒక చోట మెల్లగాలకు మునిగిపోయి ఉంటుందని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. చెప్పానా నీకు ఎప్పుడూ చెప్పాను ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి, కానీ నువ్వు మాత్రం ఏం వినకుండా ఇక్కడే ఉన్నావు, అనుభవించని చెప్పి అంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే చేసేదేం లేక డైరెక్ట్ గా మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ ముసలావిడ సడన్ గా హీరోయిన్ దగ్గరికి వస్తుంది. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే చనిపోయిందని చెప్పి అనుకుంది కానీ బతికొచ్చిందని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ తో ఆ ముసలావిడ ఏమంటుందంటే ఎవరమ్మా నువ్వు, కొత్తగా వచ్చిన పని మనిషి అని చెప్పి అంటంతో హీరోయిన్ కి పిచ్చెక్కిపోయి నా కూతురు ఎక్కడుందో చెప్పు అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ ముసలావిడ ఏమంటుందంటే మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయి డోర్ లాగేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, తన కూతురు ఎక్కడుందో తెలియదు. కరెక్ట్ గా అదే సమయంలో విండోలోంచి ఒక సీన్ చూసి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం జరుగుతుందంటే ఈ ముసలావిడ బయటకు వెళ్ళింది కదా, విండోలో చూస్తే ఒక చెట్టు దగ్గర వెళ్ళిపో అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఒక భయంకరమైన దయ్యం ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు ఒక బొమ్మ గీసింది కదా, యాజ్ ఇట్ ఈజ్ ఆ బొమ్మ ఈ బొమ్మ అనమాట. ఇప్పుడు మన కథలో హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ ఇంట్లో ఎంత భయంకరమైన ఆపద ఉందో అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ తన కూతురుని వెతుక్కుంటూ ఆ ముసలాడు గదిలోకి వెళ్ళి చూస్తే ఇంటి నిండా దీపాలు ఉంటాయి, ఏదో చేతపడి చేస్తున్నట్టు. అదే సమయంలో కబోర్డ్ ఓపెన్ లో ఉంటుంది అనమాట. ఒకవేళ తన కూతురు ఆ కబోర్డ్ లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి హీరోయిన్ మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే లోపలికి ఇంకో దారి కనిపిస్తుంది. అదే బేస్మెంట్ లోకి అనమాట. హీరోయిన్ చేతిలో అగ్గిపెట్టి ఉంటుంది. దాన్ని వెలిగించుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే గోడ మీద మంత్రాలు రాసి ఉంటాయి. హీరోయిన్ కి ఇంకా భయం ఎక్కువైపోతుంది. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ చాలా లాకర్స్ ఉంటాయి అనమాట. సో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ డైమండ్ రింగు ముత్యాలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అయిపోతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే చుట్టూ ముగ్గేసి ఏదో చేతబడి చేస్తున్నట్టు మధ్యలో తన కూతురు ఉంటుంది అనమాట. ఈ డైమండ్ రింగ్ వద్దు బొంగొద్దు, నా కూతురు నాకుంటే చాలని చెప్పేసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ తన కూతురుని తీసుకొని పారిపోయి ఆ కబోర్డ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఆ ముసలాడు వాళ్ళ చుట్టాలు లేడు ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ అక్కడికి వస్తుంది. మొత్తానికి కనిపెట్టావా దారి అని చెప్పేసి ఆ తాళం తీసుకొని అంటే హీరోయిన్ మెల్లో తాళం ఉంది కదా తీసుకొని ఆవిడ ఆ కబోర్డ్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ మాత్రం నా కూతురు నేను ప్రాణాలతో బతికుంటే చాలని చెప్పేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి బయటకు పారిపోతారు. మరోవైపు ఆ ముసలాడు వాళ్ళ చుట్టాలు లేడీ ఉంది కదా, ఆవిడ ఏంటంటే కబోర్డ్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తాళం ఓపెన్ చేసి ఆ డైమండ్ రింగ్ కూడా తీసుకొని వచ్చేసి నేను డబ్బున్న దాన్ని అయిపోయాను, ఇక మీదట నేను కోటీశ్వరులని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ సడన్ గా కబోర్డ్ లోంచి ఏదో వచ్చేసి ఆవిడని లోపలికి లాక్కి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం తన కూతురుని పట్టుకుని ఆ ఇంటి మెయిన్ గేట్ దాటి బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. సడన్ గా అప్పుడు అక్కడికి ఆ ముసలావిడ వచ్చి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళొద్దామా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఇదంతా నీ వల్లే, నీకు దెయ్యాలను పట్టుకునే శక్తి ఉంది, నీకు దెయ్యాలని ఆవహించుకునే శక్తి ఉందని చెప్పి అంటంతో ఎవరు చెప్పారు నీకు అదని చెప్పి అంటుందో ఆ చిన్నపిల్ల చెప్పిందని చెప్పేసి అంటుంది. కానీ ఆ ముసలావిడ ఏమంటుందంటే ఆ అమ్మాయి చనిపోయి 30 సంవత్సరాలు అవుతుందమ్మా, అయినా నీకెలా కనిపించిందని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం ముసలావిడ చెప్పేది వినకుండా డైరెక్ట్ గా కార్ వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోదని చెప్పి ట్రై చేస్తుంది. కానీ అలా వెళ్ళేటప్పుడు సడన్ గా ఒక చోట బ్రేక్ వేస్తుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ కూతురికి మెలకు వస్తుంది. వాళ్ళిద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ దయ్యం కారు వెనకాలంది. దాన్ని చూసి హీరోయిన్ భయం వేసి దిగుతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా దిగి పారిపోతూ ఉంటుంది అనమాట. అది కూడా చెరువు వైపు పారిపోతుంది. హీరోయిన్ కి భయం వేసి మళ్ళీ తన కూతురు చెరువులో దూకుతుందని చెప్పి వెళ్లి చూస్తే తన కూతురు కనిపించదు. మళ్ళీ చెరువులో వేవ్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన కూతురు చెరువులో దూకిందని చెప్పేసి. వెంటనే తాను నీళ్ళలో దూకుతుంది. ఆ తర్వాత వెళ్లే కొని తెలిసేది ఏంటంటే నీళ్ళలో దూకిన తన కూతురు కాదు ఆ దెయ్యము తనని ట్రాప్ చేయడానికి అలా చేసిందని చెప్పేసి హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది. అదే గ్యాప్ లో ఆ ముసలాడు కూడా నీళ్ళలో దూకేసి ఆ దెయ్యాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకో అని చెప్పి అంటుంది. దాంతో హీరోయిన్ మెల్లగా పైకి వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ముసలావిడ నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదమ్మా అని చెప్పేసి తనకి చెయ్యూపుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా పూర్తిగా పైకి వచ్చేసి తన కూతుర్ని పిలుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు తన కూతురు పరిగెత్తుకుంటూ వచ్చేసి హీరోయిన్ ని హాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ముసలావిడ పేరు చెప్పి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే కారు ఎక్కించుకొని తన కూతుర్ని అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత
తన సెల్ ఫోన్ లో ఆ ముసలావిడ చైనా భాషలో మాట్లాడింది రికార్డ్ చేసింది కదా, అది వాళ్ళకి సబ్మిట్ చేస్తుంది. బేసికల్ గా ముసలావిడ తిట్టింది కదా హీరోయిన్ ని, విండోలో నుంచి తిట్టింది హీరోయిన్ ని కాదు, హీరోయిన్ వెనకాలన్న ఆ దెయ్యాన్ని. నువ్వు నా కూతురు కాదు, నువ్వు అబద్ధానివి, నా కూతురు నా ఎదురుకొందు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తిట్టింది అనమాట. సో బేసికల్ గా ఆ దెయ్యం ఏంటంటే ఎప్పుడు చూసినా హీరోయిన్ ని ట్రాప్ చేయాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంది. కాకపోతే ఆ ముసలావిడ మాత్రం హీరోయిన్ ని కాపాడుతూ వచ్చింది. అది జరిగిన సంగతి. కట్ చేస్తే కాదు ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అసలు బేసికల్ గా ముసలావిడకి ఏమైందో చూపిస్తారనమాట. ఈ ముసలావిడ ఒకానొక సందర్భంలో బాగా బిజీగా ఉండేది, ఎందుకంటే తను బిజినెస్ మ్యాన్. అదే సమయంలో ఈవిడ కూతురు మాత్రం ఈవిడతో టైం స్పెండ్ చేయాలనుకునేది. కానీ ఎంతసేపు బిజినెస్ ఫోన్ కాల్స్ మాట్లాడే ప్రాసెస్ లో ఒకరోజు తన కూతురు మాత్రం ఐ హేట్ మై మామ్ అని చెప్పేసి మిర్రర్ మీద రాస్తుంది. అది చూసిన తర్వాత ఈ ముసలావిడకే బాధ అనిపించేసి సరే ఓ పని చేద్దాం, మనం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదామని చెప్పడంతో ఆవిడ కూతురు కూడా సరే అని చెప్పేసి గేమ్ ఆడుకుంటూ అలా వెళ్ళి చెరువు గట్టును దాక్కునే ప్రాసెస్ లో అనుకోకుండా తాను చెరువులో పడిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి చనిపోతుంది. సో ఆ కోపాన్ని అడ్డు పెట్టుకుని ఆ అమ్మాయి చివరికి దయ్యంలా మారిపోయి ఆ ఇంటికి వచ్చే వాళ్ళని, ఆ ఇంట్లో ఉన్న ముసలావిని, ఆ ఇంటి చుట్టూ ఉన్న పిల్లల్ని చంపేస్తోంది. అది జరిగిన సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.